అవసరం మన షాపింగ్ చూపిద్దామా? అగరబత్తి, రేన్ రోషా, బోన్ మీల్, ఇంకా కొన్ని సీడ్స్. అసలు మార్చా ఏంటో అది? అవునా? అయితే నేను బ్యాగ్ పట్టుకుంటాం. ఏం చూపిస్తుంది? వచ్చి చూద్దామా? ఏం చూపిస్తావు వచ్చి మాకు? ఏంటిది? నెక్స్ట్ టీ పెట్టుకోవడానికి అనమాట. స్క్రబ్బర్ అంట. ఓకే పెట్టు. స్క్రబ్బర్స్ కూడా ఉన్నాయి. స్క్రబ్బర్ అంటే ఇది కూడా. ఓకే పెట్టు. చీపిర్లు, ఒరిజినల్ చీపిర్లు. Gladiolus bulbs, white, pink and mixed colors, 15 rupees each. అబ్బా కావాలా? క్యాప్సికమ్. క్యాప్సికమ్ కావాలా అమ్మా? ఇవన్నీ రెడ్ చెర్రీ టమాటో, ఇది కాస్ట్లీ టమాటో, ఇది స్వీట్ కార్న్, ఇదేమో డాడీ తీసుకున్నారు అది. అది ఉందో ఏంటండి ఇది? టమాటా వంకాయలు పుచ్చులు వస్తాయి. ఇది టమాటా వంకాయలకి పుచ్చులు వస్తాయి కదా, అది దీనికి ఇది లూర్ అన్నమాట. ఇది క్రాప్. అంటే యూట్యూబ్లో అప్లోడా? అప్లోడ్ లేదు. అది మంచిగా చెప్పండి. ఏ ఛానల్ అండి? మాదా ఏకే చూపి. ఇది ఫెరమోన్ ట్రాప్ అంటారండి, లేదా లింగాకర్షక బుట్ట అంటారు. ₹40 ఉంటుందండి ట్రాప్. దీంట్లో ఎల్లో కలర్ విత్ కవర్ వస్తుంది, పైన ఇది కూడా వస్తుంది, చోపీలాగా ఉంటుంది. అలాగే చిన్న స్టిక్ ఉంటుంది. ఈ స్టిక్కి చిన్నగా రబ్బర్ ముక్కలాగా 4 రకాల లూర్స్ ఉంటాయండి.
రబ్బర్ ముక్క ఉంటుంది చిన్నది లోపల, దానికి మందు ఆల్రెడీ పూసేసి ఉంటుంది. సో మనం ఏలూరు పెట్టుకుంటే ఆ యొక్క పురుగులు వచ్చి తల్లి పురుగులు అంటారు వాటిని. తల్లి పురుగులు ఉంటాయి, తల్లి పురుగులు వచ్చి ఇందులో ట్రాప్ అయిపోతాయి. సో దీన్ని ఏంటంటే కింద మీరు ఇది ఇలా కవర్ ఇప్పేసి కింద మూడేసేసుకొని పైన దీనికి ఇందులో మీకు చిన్న రబ్బర్ ముక్క లాగా ఉంటుంది, అది మీరు దీనికి తొడిగేసి ఇలా పెట్టేసుకొని ఈ 3 ఉన్నాయి కదండి, ఈ 3 గొట్టాల్లో దూర్చేసాం. తర్వాత దీనికి ఒక కర్రకి కానీ ఒక చిన్న ఏదైనా సరే కర్ర ముక్క కానీ బ్యాంబూ స్టిక్ కానీ దేనికైనా సరే పెట్టేసి మనకు మొక్కకి 1.5 to 2 feet హైట్, మొక్క నుంచి 1.5 feet హైట్లో పెట్టాలండి. పెట్టేస్తే దీనికి 4 రకాల లూర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి వంకాయకి టమాటాకి పుచ్చులు వస్తాయి, దాన్ని టమాటో హాన్వామ్ అంటారండి. సో దానికి ఈ పురుగు ఇది పెట్టుకోవాలండి. ఇది కాయ తోల్చు పురుగు, కాండం తోల్చు పురుగు. అవి కాయ తోల్చు పురుగు దేనికి వస్తుందంటే టమాటోకి, వంకాయ. కాండం తోల్చు పురుగు వంకాయకి వస్తుంది. ఈ 2 పురుగులకి ఇది పనిచేస్తుంది. తర్వాత ఇది లీఫ్ మైనర్ అంటారండి, అంటే మనకు పాము కూడా అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే లీఫ్ మైనరు. మీకు చిక్కుళ్ళకి, దోసకి, కీరాకి, పొట్లకి, బెండకి, దొండకి, బీర, సొర, కాకర, టమాటో, చాలా వరకు మొక్కల్లో లీఫ్ మైనర్ కామన్ కష్టం. సో దాన్ని ట్రాప్ చేయడానికి లీఫ్ మైనర్కి పెట్టుకుంటాం. తర్వాత ఇది వచ్చేసి పచ్చపురుగు అంటారండి. ఇది మీకు ఆకుకూరలకి, ఆకుకూరలు కాదు కాయగూరలకు ఆకుల్ని తినేస్తారు, పచ్చగా ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, దాన్ని పచ్చపురుగు అంటారు. ఫార్మర్స్ వాళ్ళకి మన కిచెన్ గార్డెన్లో అయితే లద్దపురుగు అంటారు. లద్దపురుగు క్యాటర్పిల్లర్ ఉంటుంది జనరల్గా, తెలియక లేదా గొంగల్కి. అవి కాదండి, ఇది గ్రీన్ కలర్ క్యాటర్పిల్లర్. ఆ గ్రీన్ కలర్ క్యాటర్పిల్లర్ అయితే ఈ క్యాటర్పిల్లర్స్ ఏవైతే ఇప్పుడు నేను ఇందాక 2 చెప్పాను, ఇదొకటి 3, ఇంకొకటి 4. ఈ 4 రకాల క్యాటర్పిల్లర్స్ ఉంటాయి కదా, వాటిని మనం చేతితో ఏరి పారేయడం కానీ, లేదా దశపత్ర కషాయం కానీ, ఇంగు నీళ్లు కానీ, కుంకుడుకాయ నీళ్లు కానీ, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కషాయం కానీ, ఈ 4 ఏవైతే నేను చెప్పానో అవి మార్చి కొడుతూ ఉంటే పురుగుల బెడత తగ్గుతుంది. ఒకటి. రెండోది, రాత్రి 7 తర్వాత మనం టార్చ్ లైట్ వేసుకొని చూస్తే అవి మనకు యాక్టివ్గా ఉంటాయి, అప్పుడు తీసుకెళ్ళి చేతితో ఏరి పారేయడం ఇంకొకటి అండి. మనకు చేతితో పట్టుకోవాలంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు, చూడడానికి జుగుప్సాకరంగా లేకుంటే భయంగా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇందాక నేను చెప్పిన మందులు వాడుకోవాలండి. తల్లి పురుగు ఏదైతే వచ్చి గుడ్లు పెడుతుందో దాన్ని ఇది ట్రాప్ చేస్తుంది. అలాగే ఇంకొకటి లాస్ట్గా అండి, ఇది మనకు ఆకుకూరలకు వస్తుంది, కట్ వామ్ అంటారు, ఆర్మీ వామ్ అంటారు. ఇదేంటే లద్దపురుగు అంటారు, డ్రెస్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే మీకు ఆకుకూరలు రాత్రి వచ్చేసి ఆకుకూరలు మొత్తం తుడిచిపెట్టేస్తుంది, మొత్తం ఓన్లీ కాండం ఉంచేసి ఆకులు మొత్తం తినేసిపోతాయి. అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది వీటి బెడద. సో ఇది కూడా దీంట్లో పెడతారండి. మన కిచెన్ గార్డెన్లో వచ్చేవి 4 రకాల పురుగులే. 20 రూపీస్. ఎల్లో కలర్ది ఆకుకూరలోకి వచ్చే పురుగు వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. కాయగూరలోకి వచ్చే పచ్చ పురుగు వచ్చేసి 24 రూపీస్. ఈ లీఫ్ మైనర్ వచ్చి 50 రూపీస్. ఇది కాండం తోల్చు పురుగు, కాయ తోల్చు పురుగు, వంకాయకి టమాటాకి అని చెప్పండి కదండి, ఇది 60 రూపీస్. సారీ, ఇది 50 రూపీస్ అండి. కాండం తోల్చు పురుగు, కాయ తోల్చు పురుగు. లీఫ్ మైనర్ది 60 రూపీస్ అండి. వీటి లైఫ్ వచ్చేసి 45 days ఉంటుందండి, షెల్ఫ్ లైఫ్. ఒకసారి షెల్ఫ్ లైఫ్ కాదు, ఓపెన్ చేశాక 45 days పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటారండి, పండు ఈగల బుట్ట అంటారు. అందరికీ సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం ఎలకల బోన్ అంటాం కదా, ఈగల బోన్ అంటాను నేను, పండు ఈగల బోన్ అంటాను. సో ఇదేంటంటే ఈ పైన మూత ఓపెన్ చేసేసి చేతికి గ్లౌజ్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తొడుక్కోవాలి. ఎందుకు అంటే
ఈ బిల్ల ఏదైతే ఉంటుందో దానికి మందు ఉంటుంది కదా, అది మనం పెట్టేటప్పుడు చేతితో ముట్టుకొని ఇలా మూసేసి డబ్బాని పట్టుకుంటే ఇక్కడ నుంచే వాసన చూసి వెళ్ళిపోతాం, ఇందులో పడవు. అందుకని చెప్పేసి గ్లౌజ్ కానీ కవర్ కానీ తొడుక్కున్న తర్వాత ఇది కట్ చేసి మనం చేతితో తీసేసి ఇందులో వేసేస్తాం. దీని లైఫ్ వచ్చి 3 months అండి. ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఎప్పుడైతే పిందెలు పడడం స్టార్ట్ అవుతాయో మనకి బీర, సొర, కాకర, పొట్ల, దొండ, కీర దోసకాయ వీటన్నిటికీ వస్తుందండి. ఇప్పుడు పూత దశ నుంచి కాయ దశ వరకు ఎప్పుడైనా వస్తుంది. చిన్నగా గుండు సూది సైజులో హోల్ ఉంటుంది, అది చూసుకోండి, గమనించండి. అది గమనించి వచ్చిందంటే ఇమ్మీడియట్గా పెట్టేసుకోండి. ఇది చెప్పిన కూరగాయల మొక్క, తీగజాతి మొక్కలకు ఒక లూరు ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి పండ్ల మొక్కలండి. పండ్ల మొక్కలు అంటే మనకు సపోటా కానీ, పెద్ద రేగి పండు కానీ, తర్వాత పపాయ కానీ, జామ, ఎక్కువగా జామలో వస్తుందండి మనకి. తర్వాత మామిడి, వీటన్నిటికీ ఇది పనిచేస్తుందండి. ఇవి వచ్చేసి 90 రూపీస్ అండి. ఇది లూర్స్, ఫ్రూట్ ఫ్లై లూర్స్ వచ్చి 90 రూపీస్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్ వచ్చేసి 130 రూపీస్. ఎంత కలిపి కొంటే కనుక 200 రూపీస్కి ఇస్తారండి. సపరేట్గా కొంటే నేను ఇందాక చెప్పిన రేట్లు పడతాను. ఇది మనకు నిజాంపేట్ మెహఫిల్ జేఎన్టీయూ మెట్రో దగ్గర మెహఫిల్ హోటల్ ఉందండి. మెహఫిల్ హోటల్కి పక్కన సూపర్ మార్కెట్, మోర్ సూపర్ మార్కెట్ ఉంది. దాని పక్కనే కొత్తగా రోడ్ వేశారు. ఆ రోడ్ నుంచి దిగి వచ్చేయచ్చు. లేదు అంటే మీరు మెయిన్ రోడ్ నుంచి నిజాంపేట్ నుంచి వస్తుంటే కనుక కోనసీమ వంటిల్లు ఉంది, దానికి ఆపోజిట్లో రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ స్ట్రైట్గా వచ్చేసి లెఫ్ట్ తిరగగానే మన షాప్ వస్తుందండి. అక్కడే ఫస్ట్ షాప్ మనదే అండి. ఇక మన షాప్లో గార్డెన్ సంబంధించి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి సార్ చెప్పండి. మన దగ్గర బోన్ మీల్ ఉంది, ఎప్సమ్ సాల్ట్ ఉంది, సీవీడ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, అలాగే సీవీడ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, తర్వాత సీవీడ్ లిక్విడ్ ఉంది, తర్వాత సీవీడ్ ప్లస్ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, లిక్విడ్ ఉంది, తర్వాత పంచగవ్య ఉంది, ఘనజీవామృతం ఉంది. ఇవి కాకుండా రకరకాల ఆయిల్ కేక్స్ ఉన్నాయి. నీమ్ కేకు, మస్టర్డ్ కేకు, క్యాస్టర్ కేకు, పొంగామియా కేకు, మిక్స్డ్ కేకు, గ్రౌండ్నట్ కేకు, సెసమీ కేకు, సన్ఫ్లవర్ కేక్. ఇన్ని రకాల కేకులు వద్దన్న వాళ్ళ గురించి మేము మిక్స్డ్ కేక్ అని చెప్పి సపరేట్గా తెప్పించాము. ఇవన్నీ కేక్స్ అనేవి వేటికి అంటే దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో ఫర్టిలైజర్ కోసమే 4 రకాలు, మిగతా 4 రకాలు వచ్చేసి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ లాగా పనిచేస్తాయి. ఏవేవి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ లాగా పనిచేస్తాయి అంటే మస్టర్డ్ కేకు, నీమ్ కేకు, క్యాస్టర్ కేకు, కస్టర్డ్ కేక్. ఇవి మీకు ఫర్టిలైజర్ లాగా పనిచేస్తాయి, పెస్టిసైడ్ లాగా పనిచేస్తాయి. మిగిలిన 4 కేక్స్ ఏవి గ్రౌండ్నట్ కేకు, సెసమీ కేకు, పొంగామియా కేకు, సన్ఫ్లవర్ కేక్. ఈ 4 అనేవి మనకు ఓన్లీ న్యూట్రియంట్స్ అంటే మొక్క ఎదగడానికి పనికొస్తాయి. ఇవి కాకుండా మన దగ్గర మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి ఒకటి బయో ఫర్టిలైజర్ అండి. ఇది మేము గ్రోమోర్ అని చెప్తాం. దీన్ని కెమికల్ గ్రోమోర్ కాదండి. దీంట్లో రూట్ గ్రోత్ ప్రమోటర్స్, ఫల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ట్రైకోడర్మా ఉంది, సూడోమోనాస్ ఉంటాయి, అలాగే బ్యామ్ ఉంటుంది, తర్వాత పాసిలోమైసిస్ ఉంటుంది, వేస్ట్ డీకంపోజర్ ఉంటాయి, ఆర్గానిక్ ఎన్పీకే పౌడర్ ఫామ్ ఉంది, లిక్విడ్ ఫామ్ ఉంది, ఇంగువ దొరుకుతుంది మన దగ్గర. అలాగే పురుగులకు వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా నీమ్ కేకు, నీమ్ ఆయిల్, కుంకుడుకాయ రసము, మిక్స్డ్ ఆయిల్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కషాయం ఇవన్నీ ఒక 4-5 రకాలు చెప్పాను కానీ అది కాకుండా మన దగ్గర బవేరియా మిక్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది ఏంటంటే బీబీ పవర్ అంటారు, ఆర్ బవేరియా మిక్స్ అంటారు. యాక్చువల్ నేమ్ వచ్చేసి బవేరియా బసియానా. ఇదేంటంటే ఆర్గానిక్ ఫంగిసైడ్. ఇది దేనికంటే మనకు సాప్ సకింగ్ ఇన్సెక్ట్ అంటే రసం పీల్చు పురుగులు ఉంటాయి కదండి, వాటి కోసం ఇది వాడతాం. ఇవి కాకుండా మనకి ఇంకా ఈ జిగురట్టలండి, ఎల్లో కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, ఈ 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలు ఒక్కొక్క రకమైన పురుగుల్ని ఆకర్షిస్తాయి. వీటి కాస్ట్ వచ్చేసి
18 రూపీస్ పర్ పీస్ అండి. ఒకవేళ 3 రకాలు 2 తీసుకుంటే కనుక 5+1 స్కీమ్ ఉందండి మన దగ్గర. అంటే మీకు 90 రూపీస్కి 5 వస్తుంది. దీని క్వాలిటీ కూడా బాగుంది, అందుకే మన దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ. అదే మీకు 10 రూపాయలకి కూడా దొరుకుతాయి, బట్ అవి త్వరగా పాడైపోతాయి. నిజాంపేటలో మనకి రైతు మిత్ర కదండి, రైతు మిత్రలో మనకి గార్డెనర్స్ అందరికీ కావాల్సినవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. టోల్స్ అన్నీ, మన పాట్స్, సీడ్స్ అన్నీ ఉన్నాయి. చూసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి. అటు రౌండ్ వేసేసాడు, ఇది కూడా ఇటు మధ్యలో రౌండ్ వేస్తాం. ఇవన్నీ గార్డెన్ టూల్స్. ఇవన్నీ కిచెన్ కంపోస్ట్ లేదు, అక్కడ ఉండేది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఏది కిచెన్ సింకుల్లో కానీ టాయిలెట్ కిచెన్ కంపోస్ట్ వేసుకుంటే వేసుకోండి. మల్టీ యూజెస్ ఇంకా ఎక్స్ట్రా యూజెస్ చెప్తున్నానండి. కిచెన్ కంపోస్ట్ వేసుకుంటే కంపోస్ట్ త్వరగా అవుతుంది, పురుగులు రావు దానికి. అది ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. మరి మంచి గుడ్ బ్యాక్టీరియా ఏం తెచ్చుకోవా? గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం. ఓకే, రాము కంపోస్ట్ అంటారు దీన్ని. ఫార్ములా ఒకటే, పేరు మీరు ఏమని అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం కొత్తగా ఇంకొక పెట్టాను అనుకోండి, దాన్ని ఇంకో పేరు పెడతా. ఫార్ములా లోపల సేమ్ ఉంది. ఓకే, ఈ వ్యామేమో ఎలా యూజ్ అవుతుందో చెప్పండి ఒకసారి. మనకి రూట్ బాగా అవ్వకూడదు కదండి. వ్యామ్ ఎలా యూజ్ అవుతుంది? వ్యామ్ వచ్చేసి మీకు ఏంటంటే మైక్రోరైజా అంటారండి దీన్ని. యాక్చువల్గా చెప్పాలంటే లార్జెస్ట్ ఫంగల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. మీరు ఫారెస్ట్లో వెళ్తే కొన్ని మైళ్ళ దూరం వరకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుందండి. అన్టాచ్డ్ ఫారెస్ట్లో మీకు జనరల్గా మన కుండీల్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు వేర్లు బాగా పెరుగుతుంది. ఆ వేర్లు బాగా పెరగాలంటే మట్టి కూడా లూజ్గా ఉండాలి. మనం ఓన్లీ మట్టి వేసేసి ఇది వేసేసి వేర్లు పెరగట్లేదంటే పెరగదు. మట్టి కూడా కొంచెం లూజ్గా ఉండాలి. ప్లస్ ఇది వేయడం వల్ల ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది వేర్లకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చేస్తుంది. తర్వాత వేర్లు బాగా పెరిగి తర్వాత న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఆ మొక్కకి రెడీ ఫామ్లో అందిస్తాం. కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి బట్ అవి బ్రేక్ అవ్వవు, దాన్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట మెయిన్గా. పక్షి చూడు, పక్షి బొమ్మ పక్షి. బొమ్మ పక్షి.
గ్లాడియోలస్ వైట్ పింక్ అండ్ మిక్స్ కలర్స్ ఇన్ 10 rupees. ఏమంటే మన దగ్గర గ్లాడియోలస్ బల్బ్స్ కూడా దొరుకుతున్నాయండి మన దగ్గర. అవునండి మన దగ్గర. Start. నమస్తే ఫ్రెండ్స్, మన దగ్గర ఈ మధ్యనే తెప్పించాము గ్లాడియోలస్, అలాగే ఏషియాటిక్ లిల్లీస్. ఇవి మన హైదరాబాద్ వెదర్కి బాగా సూట్ అవుతాయి, బాగానే గ్రో అవుతున్నాయండి. గ్లాడియోలస్ వచ్చేసి 3 కలర్స్ 3 ఉన్నాయండి. వైట్ కలర్, పింక్ అండ్ మిక్స్డ్ కలర్స్ అండి. దీంట్లో మనకు ఎల్లో రావచ్చు, రెడ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇవి గ్లాడియోలస్ బల్బ్స్. ఇవేంటండి ఇవి కూడా గ్లాడియోలస్ కాదండి, ఇవి ఏషియాటిక్ లిల్లీస్ అండి. ఓకే, లిల్లీ ఏషియాటిక్ లిల్లీస్. ఓకే, లిల్లీస్ లో చాలా ఉంటాయి. ఓకే, అది లిల్లీస్ అనేది పెద్ద ఫ్యామిలీ, దాంట్లో ఇది ఏషియాటిక్ లిల్లీస్ అనేది ఒక రకం అండి. ఓకే. ఇవి కూడా మనకి ఎంత ప్రైస్? ఏషియాటిక్ లిల్లీస్ వచ్చేసి 60 రూపీస్ ఉందండి. మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయి దాంట్లో. వైట్, రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్, ఈ 5 కలర్స్ ఉన్నాయండి. ఇదైతే మన గ్లాడియోలస్ పింక్, రెడ్ ఉన్నాయండి. పింక్, రెడ్, వైట్. పింక్, వైట్ ఉన్నాయండి, అలాగే మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. మిక్స్డ్ కలర్స్. ఓకేనండి. ఈ గ్లాడియోలస్ వచ్చి 15 రూపాయలు పడుతుందండి. ఓకే, నేను వేసానండి. పింక్ కలర్ అయితే కాస్తున్నాయి నా దగ్గర, బాగానే ఉన్నాయండి. చాలా బాగా వస్తుందండి. అవునండి. ఈ వింటర్ బల్బ్స్. ఓకే, అవును, ఇప్పుడే బ్లూమ్ అవుతాయి. ఇది రెడ్ అండి. మనకు జర్మినేట్ అవుతుందా లేదా అని కూడా మనం సందేహపడనక్కర్లేదు, అసలు ఏమాత్రం డౌట్ లేదు. మనకి ఆల్రెడీ జర్మినేట్ అయ్యే ఉన్నాయండి. ఓకే, అవును. ఇక్కడ లైట్ రెడ్ షేడ్ ఉన్నది కాబట్టి రెడ్ అని చెప్పేస్తున్నారా మీరు? లేదు, నాకు పంపించారు వాళ్ళు. పంపించినప్పుడు ఇదండి, ఇదేం కలర్? ఇది వైట్ అండి. కదా, వైట్. ఇది రెడ్. అవును, అది 2 తీసుకుంటాం. రైతు మిత్ర. ఇదేనండి మన రైతు మిత్ర షాపింగ్ ఏమేం చేస్తాను మీకు చూపిస్తున్నాను. అందులో నేను కారం బంతి సీడ్స్, చాలా సీడ్స్ ఉన్నాయి అక్కడ. రెడ్ బెండకాయ, బీట్రూటు అండ్ పిచ్చుక పొట్లకాయ. ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ కొన్నాను, ఎప్పుడు రావట్లేదు నాకు అదేంటో కాదు. అంటే ఇక్కడ కాదు, వేరే సైడ్స్ నుంచి. అరకు కాశీ టమాటో అంటే పెద్ద టమాటో. ఎప్పుడు కాశీ టమాటో కూడా నేను ఫెయిల్ అయ్యా. పర్పుల్ బుష్ బీన్స్. ఇది బుష్ బీన్స్లో పర్పుల్ కలర్ అంటే ఇది తెచ్చుకున్నాను ఫస్ట్ టైం నేను. అండ్ ముసుగు బ్రింజాల్ కూడా నేను 2-3 టైమ్స్ ఎవరెవరో ఇచ్చిన సీడ్స్ ప్రొపగేట్ చేయలేకపోయాను. అండ్ అందుకనే మళ్ళీ కొనుక్కున్నా. నేను ఎక్కువగా పన్నీర్ కర్రీస్లో యూజ్ చేసి కసూరి మేతి ఇట్లాంటి స్పైసెస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి కొన్ని ఇట్లాంటి వస్తువులు షింకుకి పెట్టుకునేవి అట్లా అన్నమాట. అంటే నేను గ్లాడియోలస్ బల్బ్స్ 2, ఒక లిల్లీ బల్బ్స్ కూడా ఉన్నాయి. రెడ్ కలర్ లిల్లీ బల్బ్ తీసుకున్నాను నేను. అండ్ ఇంకా మన మొక్కల దానికి సంబంధించి వ్యామ్ తీసుకున్నానండి నేను. వ్యాము అండ్ కంపోస్టర్ అంటే డీకంపోస్ట్ చేసేది. ఇంకా మనకి ఇదేంటంటే బోన్ మీల్ తీసుకున్నాను, మనకి రేపు పాటింగ్ మిక్స్లో అవసరం పడుతుంది అనేసి. అండ్ ఇంకా నేను అక్కడ గంధ ఖర్జూరాలు తీసుకున్నాను, బాగుంటుందండి ఫ్లేవర్ మనకి బాతింగ్ పౌడర్లో. నెక్స్ట్ వచ్చి నేను ఇంకా స్పైసెస్లో ఇది మనకి అదే మన కాశ్మీరీ మిర్చి తీసుకున్నాను సాంబార్లోకి గట్ట. ఆ పిల్లలు ఇవి దేవుడి దగ్గరికి కాకుండా తిండాకు తీసుకున్నారు. అండ్ ఇవేమో ఏంటండి, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కదా. సన్ఫ్లవర్ సీడ్స్ ఒలుచుకుని ఒప్పుకోలేక వచ్చేసి ఉన్నాయి, కొనుక్కున్నారండి. 100 రూపీస్ ఇది.
ఇంకా పళ్ళ పొడి పూర్వకాలంలాగా అప్పుడప్పుడు సండే పూట ప్రశాంతంగా తోంగూడగనేసి మా వారు పళ్ళ పొడి కొనుక్కున్నారు. మా చిన్ననిలాగా మా కాశ్మీర్ కూడా అగరత్తులు పిచ్చి అగరత్తులు కొనుక్కుంది. ఇది నువ్వేం కొనుక్కున్నావు విషయం? అయ్యో ఇది అమాయకంగా మొహం పెట్టి నేను ఏం కొనుక్కోలేదు అంటుంది. అందుకే గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇది తీసుకో, నువ్వేం కొనుక్కోలేదు అనేసి రైతు మిత్తారు ఆయన ఇది గిఫ్ట్ ఇచ్చాడండి. ఓకే, ఇదిగో ఇదేదో గిఫ్ట్ అంటే ఇది ఓపెన్ చేసి చూపించండి ఒకసారి. ఏమండి దానికి ఓపెన్ చేస్తారు. ఇది పాపం ఆయన నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది మీరు జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరర్ కదా అండి, మీకు జూట్కి సంబంధించి గిఫ్ట్ కూడా ఇస్తాననేసి ఏదో సమ్ లిటిల్ బర్డ్స్ లాంటివి ఏవో ఉన్నాయి ఇందులో. తీసిందంటే ఇప్పుడు వీడియో మా కాశ్మిక వీడియోగ్రాఫర్ కాశ్మిక తీసిందంట. హ్యాంగింగ్స్, వావ్ వెరీ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూపించండి ఒకసారి. ఇందులో 2 బర్డ్స్ ఉన్నాయి అండ్ ఇంకా బర్డ్స్ కింద వేలాడుతున్నాయి అనమాట. భలే పుంపుగా ఉంది. మా ఇంట్లోకి ఎలాగ పిచ్చుకలు వచ్చేస్తున్నాయి. అవి పెడితే అవి కూడా చూసి ఇష్టపడతాయి అనమాట. ఇట్లా గంట సై కూర్చుంటాయా? ఒకసారి నేను ఫోటో తీస్తావా కాశ్మీర్ ఫోటో నువ్వు? ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళి రైతు మిత్రాలు అవసరమైన హెల్దీ ఫ్రూట్స్ కూడా కొన్నాను కదా. ఇట్లా మనకి హెల్దీగా ఆర్గానిక్గా పెంచిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా అక్కడ సేల్ చేస్తున్నారండి. నేను మన సపోటాస్ తెచ్చుకున్నాను. ఇట్లా వాళ్ళు ఇట్లా కవర్స్ యూజ్ చేయకుండా పేపర్ కవర్స్ యూజ్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మన ఈకో ఫ్రెండ్లీ కాబట్టి యూనిట్ అది మన ఈకో ఫ్రెండ్లీకి అట్రాక్ట్ అయిపోతాం. అండ్ ఇదిగో నేను తీసుకున్న ఇది మన పాదులకి ఫ్రూట్ ఫ్లైస్ అవి రాకుండా ఉన్న ఇదే కలిపి 200గా ఆయన అన్నట్టు ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను, మొత్తం ఇప్పుడు కొన్నాను నేను ఇది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి నిజాంపేటలో ఉన్న రైతు మిత్రాన్ని సందర్శించి మీ గార్డెన్ అవసరాలని తీర్చుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.